అసెంబ్లీ సమావేశాలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. టీఆర్ఎస్ 2.5 ఏళ్ల పాలనపై నిలదీసేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. విపక్షాలకు కౌంటర్ ఇవ్వడమే కాకుండా అధికార పార్టీ ఏం చేసిందో కూడా సభలో చెప్పి తీరుతామని ప్రకటించారు సీఎం కేసీఆర్. ప్రతిపక్షాలు సభను అడ్డుకోవాలని చూస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది సర్కార్. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. మొత్తం 21 పని దినాలు సభ జరగనుంది. శనివారాలు కూడా సభా కార్యక్రమాలు నడవనున్నాయి. క్రిస్మస్ కు మాత్రం 24, 25 తేదీల్లో సెలవులు ప్రకటించారు. 21 రోజులు సభను నడపాలని నిర్ణయించిన షెడ్యూల్ మాత్రం డిసెంబర్ 30 వరకు అంటే 12 రోజులకే డిసైడ్ చేశారు. మిగిలిన రోజులపై అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజు పెద్ద నోట్ల రద్దు, ప్రజల ఇబ్బందుల మీద చర్చ జరుగుతుంది. ఉదయం 1.5 గంటల పాటు ప్రశ్నోత్తరాలు సాగుతాయి. ఆ తర్వాత 0 అవర్ ముగిసిన వెంటనే పెద్ద నోట్ల రద్దు, ప్రజల ఇబ్బందులపై సభలో చర్చ ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలకు గేమ్ ప్లాన్ సిద్ధం చేశారు సీఎం కేసీఆర్. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని పార్టీ నేతలు, ఎమ్మెల్యేలకు ఆదేశించారు. ఏ ప్రశ్నకైనా సూటిగా, సుత్తి లేకుండా ఆన్సర్ ఇవ్వాలని సూచించారు. ప్రతిపక్షాలను చూసి భయపడాల్సిన పని లేదని, ఏ సమస్యపైనైనా సమాధానం చెప్పడానికి సిద్ధమై రావాలన్నారు. నోట్ల రద్దుపై మాత్రం తానే మాట్లాడతానని, ఎవరూ మాట్లాడొద్దని చెప్పారు కేసీఆర్. నోటు రద్దుతో సమస్యలున్నా విధానపరంగా మద్దతిస్తున్నామని, దీంతో పాటు ప్రజల ఇబ్బందులపైన తానే మాట్లాడతానన్నారు సీఎం. 2.5 ఏళ్ల పాలనలో అధికార పక్షం ప్రజలకు ఏమీ చేయలేదంటున్న విపక్షాలు దీనిపై సభలో అధికార పక్షాన్ని నిలదీస్తామని ప్రకటించాయి. గట్టిగా వ్యవహరించాలని హైకమాండ్ ఆదేశించడంతో కాంగ్రెస్ నేతల స్వరం పెరిగింది. ప్రజల అవసరాలు మా అజెండాగా ఉంటాయి. వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ సమస్యల్ని సభలో లేవనెత్తి ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చి వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న సమస్యల్లో మనం లోతుగా చూస్తే ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు రావట్లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, ఇది లేదు. రైతులు రుణమాఫీ చేస్తా అన్నాడు, రుణమాఫీ లేదు. అటు టీడీపీ కూడా ప్రభుత్వంపై పోరాటంలో ప్రతిపక్షాలని కలుపుకుపోతామంటోంది. ప్రధానంగా రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత అంశాలను ప్రాధాన్యతగా తెలుగుదేశం పార్టీ తీసుకున్నది. వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో శాసనసభలో చర్చ రాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లాంటి జనరంజకమైన, ప్రజా ఉపయోగకరమైన పథకాలను కూడా అమలు విషయంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధం. ముందే మాటల తోటాలు పేలడంతో ఈ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.